ఈనాటి ప్రెస్ మీట్కు పిలువగానే విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు స్వాగతం, నమస్కారం. నేటి ఈ ప్రెస్ మీట్ ఆలయ అభివృద్ధి గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం. ప్రస్తుత ఆలయ ప్రాంగణం చాలా చిన్నదని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంగణము మన దగ్గర 26 గుంటలు మాత్రమే ఆలయ ప్రాంగణం ఉంది. ఆ ఒక్క ప్రాంగణంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. అప్పుడు మనకు వందల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేయడానికి సరిపోయింది. ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వందల నుంచి వేల సంఖ్యకు మారిపోవడం చేత వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు, త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తులు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ పనులు మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే మన అర్చక బృందం వారితో కూడా ప్రభుత్వం చర్చించి వారి యొక్క సమ్మతితోటే శృంగేరి పీఠాధిపతి వారులని ఇప్పటికీ మన దేవస్థానం తరఫున గౌరవ ప్రభుత్వం ఈ వేములవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతుల వారిని ఇప్పటికీ 4 సార్లు మనం కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నిగా మన అర్చక బృందంతో వెళ్ళి ప్రభుత్వ విప్ గారు శృంగేరి పీఠాధిపతి గారికి అన్ని విషయాలు వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క ప్రస్తుతం ఉన్న దేవాలయ పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం ప్లాను, తర్వాత ఏ రకంగా ప్రతిపాదిస్తే భక్తులకి ఎంత మంచి సౌకర్యం జరుగుతుంది అన్నీ కూడా స్వామివారికి వివరించగా స్వామివారిని ఈ యొక్క ప్రతిపాదనలని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ 4 సార్లు వారితోటి చర్చించిన అనంతరం, వారి పరిశీలన అనంతరం చివరికి మీరు ఈ రకంగా ఆలయ అభివృద్ధి చేయండి, తర్వాత దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆలయం ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా వచ్చే భక్తులకు సదుపాయంగా ఉంటుందని చెప్పి స్వామివారు సెలవిచ్చారు. వారి యొక్క ఆజ్ఞానుసారం, శ్రీముఖానుసారం మనం ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి స్థపతి గారి యొక్క అడ్వైజ్ తీసుకొని తర్వాత ఆర్కిటెక్ట్ గారిని నియమించుకొని ఆర్కిటెక్ట్ గారి వారి యొక్క ప్రతిపాదనలు కూడా ప్లాన్స్ కూడా అన్నీ కూడా పరిశీలించిన మీదట ఈ యొక్క ఆలయాన్ని 26 గుంటలుగా ఉన్న ఆలయాన్ని దాదాపుగా ఆ యొక్క విస్తీర్ణాన్ని 4 ఎకరాలకు తీసుకెళ్ళి దాంట్లోనే కోడలు తిరగడానికి కానీ, తర్వాత భక్తుల యొక్క క్యూలలో భక్తులు కూర్చోవడానికి వసతి, తర్వాత క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి ప్రస్తుతం ఉన్న ధర్మగుండాన్ని స్వామివారికే వాడేటట్లుగా ఇంకో ధర్మగుండాన్ని భక్తుల కోసం సపరేట్గా ఏర్పాటు చేసేటట్లుగా ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక ఆర్కిటెక్ట్ గారు, స్థపతి గారి ఆమోదంతో, ఇంజనీర్స్ ఆమోదంతో ఆ ఒక ప్లాన్ కూడా వారు రూపొందిస్తున్నారు. ఇంకా ప్లాన్ తుది రూపంగా త్వరలోనే మన ముందుకు రాబోతుంది ఆ ప్లాన్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడున్న కళ్యాణ మండపంలో భక్తులు కళ్యాణం చేసుకోవడానికి దాదాపుగా మనకు రోజుకు చాలామంది భక్తులు ఇక్కడ ప్లేస్ జరపక కళ్యాణం చేసుకోకుండా నిరుత్సాహంగా బయటికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాము. మనకు 150 కళ్యాణాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. మనకు సోమవారాలు అయితే దాదాపు 500 వరకు కళ్యాణాలు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్లేస్ మన దగ్గర అందుబాటులో లేక ఒక కళ్యాణ టికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళు కొద్దిగా నిరుత్సాహం కూడా చెందుతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. తర్వాత మన దగ్గర తలనీళ్ళను సమర్పించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం ఉన్న 2 కళ్యాణ కట్టలు ఉన్నప్పుడు కూడా ఒక కళ్యాణ కట్టలు మనకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఒక నూతనంగా ఒక కళ్యాణ కట్ట నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క పనుల శంకుస్థాపనకు మనకి 20వ తారీఖు నవంబర్ 2024 వచ్చి ఈ యొక్క పనులన్నీ కూడా చేయడానికి కోసం అని చెప్పి వారు శంకుస్థాపన కూడా గావించడం జరిగింది. ఆ ఒక్క శంకుస్థాపనలో భాగంగానే మన ఆలయ విస్తీర్ణం కోసం అని చెప్పి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 25-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 26 కోట్ల రూపాయలు కూడా మొత్తానికి 76 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తూ ప్రభుత్వం మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే అన్నదానానికి మనం ప్రస్తుతం ఉన్న అన్నదాన బిల్డింగు
దాని దీనస్థితికి చేరుకున్నది. దానివల్ల మనకు రోజుకు 500 నుంచి 600 మంది భక్తులకు మాత్రమే అన్నదాన సౌకర్యం కల్పించడం జరుగుతున్నది. అలాగే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా వచ్చే ప్రతి రాజన్న దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అన్నదానం చేయించి పంపించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వ విప్ గారు ఇద్దరు కలిసి అన్నదాన భవన నిర్మాణం కోసం అని చెప్పి 35,25,00,000 రూపాయలు ప్రభుత్వంతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఒక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. టెండర్ ప్రాసెస్ కూడా చివరి దశలో ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా త్వరితగతిన మనకు అందుబాటులోకి వస్తే నిత్యంగా మనకు రోజుకు 10,000 మంది నుంచి 15,000 మంది వరకు భక్తులకు మనం అన్నదాన సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది భక్తులు ఇప్పటికే మనకు అన్నదానానికి విరాళం ఇవ్వడానికి బియ్యం కానీ, తర్వాత వేరే సరుకులు కానీ, తర్వాత ధనరూపంగా కానీ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అయినప్పుడు కూడా మన దగ్గర స్థలభావ పరిస్థితి వల్ల మనం అది చేయలేకపోతున్నాము. ఈ యొక్క ఏదైతే 10 నుంచి 15,000 మంది భక్తులకు అన్నదానం కల్పిస్తే వచ్చే బీద భక్తులకి, తర్వాత ఆ రాజన్న ప్రసాదం తీసుకోవాలని తలపించే భక్తులందరికీ కూడా మన యొక్క వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాము. దాతలు కూడా ఇంకా అధిక సంఖ్యలో ముందుకు వచ్చి వాళ్ళే అన్నదానం నడిపించే స్టేజ్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా 35 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వారులని 9వ తారీఖు సెప్టెంబర్ 2024వ తారీఖు రోజు ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది. అలాగే 18వ తారీఖు నవంబర్ 2024 రోజులు శృంగేరి పీఠాధిపతి గారు విజయవాడ విచ్చేసిన సందర్భంలో వారిని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన దేవస్థానం అర్చకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారితో చర్చలు జరిపారు. రీసెంట్గా కూడా 27వ తారీఖు ఏప్రిల్ రోజు కూడా మన ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, స్థపతి గారు, ఆర్కిటెక్ట్ గారు, దేవాలయ ధార్మిక అడ్వైజర్, అలాగే మన అర్చకులు అందరం కలిసి కూడా మరొకసారి స్వామీజీ గారిని కలిసి ఆ స్వామీజీ గారి యొక్క ఆమోదము, వారి యొక్క అనుమతులు కూడా మనము ఈ యొక్క ఆలయాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి వారి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ముందుకు పోతున్న తరుణంలో కొందరికి కొన్ని డౌట్స్ అనేది కలగడం జరుగుతున్నది. దాని డౌట్స్ని క్లారిఫై చేయడానికి స్వామీజీ వారు కూడా ఈ విషయంలో ఈ ఆలయం విస్తీర్ణం జరిగినప్పుడు ఆలయ దర్శనాల విషయం, భక్తుల కల్పించే సదుపాయాల విషయం వారు కూడా చాలా క్లుప్తంగా తెలియజేయడం శాస్త్రయుక్తంగా తెలియజేయడం జరిగింది. ఆ ఒక్క వివరాలు కూడా మా ప్రధాన అర్చకుల వారు, అలాగే మా ఉప ప్రధాన అర్చకుల వారు శాస్త్రయుక్తంగా వారు తెలియపరుస్తారు. కాబట్టి ఉప ప్రధాన అర్చకుల వారిని ఆ ఒక శాస్త్రయుక్తంగా స్వామివారు తెలియజేసిన వివరాలు ప్రెస్ వారికి తెలియజేసుకుంటారు.